మన వాక్య ధ్యానంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథము తెరచినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనాన్ని ఈరోజు వాక్య ధ్యానాంశంగా చూసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరితో సూటిగా మాట్లాడి మనలను ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయించునుగాక. ఆమేన్. ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గల ప్రతి ఒక్కరు వినుగాక. ఆమేన్. ఇప్పుడు అందరు తలల పైకి ఎత్తి నా వైపు చూసి, ఎవరితోనయ్యా మనం సహవాసం చేయకూడదు అంటే కోప చిత్తునితో సహవాసము చేయకూడదు. చెప్పండి అందరూ కూడా. ఎవరితో? కోప చిత్తునితో సహవాసము చేయకూడదు. అంటే ఎవరితో అంటే కోపము ఎవరికైతే ఉంటుందో, కోపంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, ఏమండి, కోపంగా ఎవరైతే ప్రత్యుత్తరం ఇస్తారో వారితో మనం సహవాసము చేయకూడదు. ఎందుకని? కోపానికి దేవుడు ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. ఎందుకంటే కోపము ఒక భయంకరమైన పాపానికి మనిషిని దారితీస్తుంది. ఈ రోజున చూడండి, కోపం వలన, క్రోధం వలన, కక్ష వలన, ద్వేషం వలన ఈ రోజున అనేక మంది ఇతరులను ఏం చేస్తున్నారు? నరహత్య చేసేస్తున్నారు. మీకు తెలుసో తెలియదో, గడిచిన 2 దినాల క్రితం నూజివీడు పట్టణంలో పట్టపగలు ప్రజలందరూ చూస్తూ ఉండగా, ఏమండి, ఆఖరికి ఆర్టీసీ బస్సులో అంతమంది జనాలు ఉండగా ఆర్టీసీ బస్సుని ఆపేసి ఆ ఆర్టీసీ బస్సుకి ఆనిచ్చి ఒక వ్యక్తి కసా కసా పొడి చేశాడు. మీకు తెలుసో తెలీదో ఆ వార్త? మన నూజివీడు పట్టణంలోనే. అంటే బయట చెబుతున్న వార్త ఏంటంటే టీడీపీ వ్యక్తి వైఎస్ఆర్సీపీ వ్యక్తిని పొడి చేశాడని. అది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు. ఎందుకని ఈ వ్యక్తి ఆ వ్యక్తిని పొడి చేశాడు అంటే కారణమేమో కేవలము కోపం. చూసారా? కోపం మనిషిని ఎంత భయంకరమైన పనినైనా చేపిస్తుంది. కక్ష ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని చంపేదాకా వదిలిపెట్టదు. అందుకని దేవుడి వాక్యంలో చెబుతున్న మాట, ఎవరైతే అధికంగా కోపం కలిగి ఉంటారో వారితో మీరు అస్సలు సహవాసము చేయకూడదు క్రైస్తవ జనాంగమా. ఎందుకంటే 6 నెలల సహవాసం చేస్తే ఏమైపోతారు చెప్పండి? వారు వీరైపోతారట. చిన్నపిల్లలు కూడా చూడండి, బాగా వీళ్ళు సహవాసం ఎవరితో చేస్తారు తెలుసా? ఫైటింగ్ చేసే వాళ్ళతో చేస్తారు. వీళ్ళు ఆడుకుంటూ సడన్గా ఇద్దరు కొట్టుకుంటారు. ఎందుకురా మీ ఇద్దరు కొట్టుకుంటున్నారంటే, ఆడు నన్ను ఇలా అన్నాడు, ఎందుకురా అని కొట్టేంత పని ఆడు ఏం చేశాడు అంటే నన్ను ఆ మాట అన్నాడు కనుక వాడి మూతి పగలగొట్టాల్సిందే అని వీడేం చేస్తాడు? మూతి పగలగొట్టేస్తాడు. దానికి కారణం, వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడానికి కారణం ఏమిటయ్యా అంటే కారణం కోపం, ఉద్రేకము, క్రోధము, ద్వేషము, కక్ష. ఇవన్నీ కూడా కోపానికి ఉన్న పర్యాయ పదాలు. అందుకని వాక్యంలో దేవుడు స్పష్టంగా చెబుతున్న మాట, కోప చిత్తునితో నీవు సహవాసన అసలు చేయకూడదు. చూడండి, కొంతమంది కోపంతో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా సలహాకి వెళితే ఏమంటారు తెలుసా? వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టేస్తారు. అప్పటి వరకు మృదువుగా మాట్లాడే వ్యక్తి, అప్పటి వరకు సాధువుగా మాట్లాడిన వ్యక్తి, ఆ వ్యక్తి రెచ్చగొట్టేటప్పటికి ఇక్కడ రెచ్చిపోతాడు. ఇక చూసారు ఇలాంటి వాళ్ళని? అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తి ఏమైపోతాడు తెలుసా? ఉగ్రరూపుడు అయిపోతాడు. ఎందుకురా నీకు అంత కోపం వచ్చేస్తుందంటే ఆ వ్యక్తి చెప్పాడు నాకు ఈ విషయం. ఏమండి, నిన్ను చూస్తుంటే నా కడుపు తరికిపోతుందిరా ఎంకయ్య అని మొదలెడతాడు. నువ్వు పనికి వెళ్ళిన తర్వాత మీ ఆవిడ చేసే పనులు, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన చేసే పనులను మొదలెడతారు వీళ్ళు సాతాను జనాలు. మొదలు పెట్టగానే వీళ్ళకి ఏమైపోతారు తెలుసా? నిజమేనా? అయిపోయింది. ఇక చెత్త కొట్లు కొడేస్తాను, వెళ్ళిపోయి ఇక వీరంగం చేస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ కోపం వలన వీరికి దెబ్బలాట మొదలవుతుంది, అసమాధానం మొదలవుతుంది, ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. మళ్ళా ఆ గ్యాప్ మళ్ళా తగ్గి వాళ్ళిద్దరి మధ్య కలయిక రావాలంటే ఎంతకాలం పడుతుంది? కొంతమంది ఈ యొక్క పరిస్థితుల్లో, గొడవ జరిగిన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు లేరా లోకంలో? అంటే ఈ కోపం మనిషిని
చేస్తే హత్య అయినా చేసేలాగా చేస్తుంది, లేకపోతే తన ప్రాణమైనా తీసుకునేలాగా చేస్తుంది. కనుక కోపం అంత భయంకరమైనది. అందుకనే మనలోనికి కోపం రావడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు గాక. చూడండి, కొంతమంది బాగా కోపం వస్తే నేను ఇంట్లో ఉండని వెళ్ళిపోతానంటాడు, లేకపోతే నేను ఏండ్రుం దాకా చచ్చిపోతానంటాడు, లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతానంటాడు, లేకపోతే డాబా ఎక్కి ఇక్కడి నుంచి దూకేస్తా, నాకు కావాల్సింది ఇవ్వకపోతే అంటారు. ఇలాంటి వాళ్ళు మాకు కాలేజీలో తారసపడతారు. ఇలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా బ్లాక్మెయిలింగ్ అనమాట. ఎందుకు రా నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నామంటే నాకు ఇవ్వవలసింది ఇవ్వట్లేదు కనుక నాకు కోపం వచ్చింది. ఆ కోపం ఏం చేస్తాడు? బ్లాక్మెయిల్ రూపంలో చూపిస్తాడు. ఇస్తావా లేకపోతే చస్తావా, ఇస్తావా లేకపోతే నన్ను చచ్చిపోమంట. అంటే ఈ చనిపోయే దారిలోనికి నడిపించే ప్రాముఖ్యమైన కారణం, లక్షణం ఏంటంటే కోపం. కనుక మన క్రైస్తవ భక్తి జీవితంలోనికి రానివ్వకూడనిది కోపము. ఈ కోపము కలిగిన వారితో కూడా మనం సహవాసం చేయకూడదండి. ఎందుకంటే కోపం ఉన్న వాళ్ళు పక్కన వారిని ఏం చేస్తూ ఉంటారంటే రెచ్చగొట్టేస్తూ ఉంటారు. కనుక మనం వాక్యపు వెలుగులో మనం చూసుకుంటూ ముందుకు వెళితే వాక్యం చెబుతున్న స్పష్టమైన మాట, యూ షుడ్ నాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ యాన్ యాంగ్రీ మ్యాన్. ఎవరైతే యాంగ్రీ మ్యాన్ ఉంటారో వాళ్ళతో మీరు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేయకూడదు. చూడండి, సినిమాల్లో కూడా బాగా జనాలు ఇష్టపడేది ఏంటో తెలుసా? నరికేసుకుంటే ఈ సినిమా హిట్ అయిపోద్ది. ఇక బాగా ఏ సినిమాలో అయితే నరికేసుకుంటారో, పొడి చేసుకుంటారో, చంపేసుకుంటారో, వైలెన్స్ ఏ సినిమాలో అయితే ఎక్కువ ఉంటుందో ఆ సినిమా హిట్ అయిపోద్ది. జనాలకి ఏమి ఇష్టం ఇప్పుడు చెప్పండి? ఏమండి, జనాలకి వైలెన్స్ ఇష్టం, సైలెన్స్ ఇష్టం ఉండదు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా కాముగా ఉన్నాడు, రే ఏంట్రా నువ్వు మగాడువేనా, అసలు ఏంటి అంత కాముగా ఉన్నావు, పట్టుకో కత్తి వేసేయి, పొడిసేయి, నరికేయి అని రెచ్చగొడతాడు ఆ పక్కనోడు. వీడు ఎందుకని వీడిని రెచ్చగొడతాడంటే ఆ వ్యక్తికి ఏముంది ఎక్కువ చెప్పండి? కోపం ఉన్న వ్యక్తి. ఆ కోపం ఉన్న వ్యక్తితో నీవు సహవాసం చేస్తే ఆ వ్యక్తిని రెచ్చగొట్టినప్పుడు నువ్వు రెచ్చిపోయి చేయకూడని పని ఏదో ఒకటి చేసేస్తావు. జాగ్రత్త. మనకి బైబిల్ గ్రంథంలో కయ్యూను అనే ఒక వ్యక్తి కనబడతాడు. మొట్టమొదటి భూమి మీద కుమారుడు అనమాట. మొట్టమొదటి కుమారుడు కయ్యూను. ఏం చేశాడు? తన తమ్ముడి మీద కోపంతో ఏం చేసేసాడు చెప్పండి? తమ్ముడిని చంపేశాడు. ఎందుకని? కక్షతో, ద్వేషంతో, ఈర్ష్యతో తన తమ్ముడిని చంపేశాడు. మరలా కోపం తగ్గిన తర్వాత చనిపోయిన తన తమ్ముడు వెనక్కి వస్తాడండి? కోపంతో చాలాసార్లు కొంతమంది ఇతరుల్ని కొట్టేయటమో, లేకపోతే ఇతరుల్ని తిట్టేయటమో, లేకపోతే వస్తువులని పాడు చేయటం ఏదో ఒకటి చేస్తారు. కానీ మరలా అది తిరిగి వెనక్కి రానే రాదు. కనుక ఈ కోపచిత్తునితో మనం సహవాసము చేయకూడదు. దేవునికి స్తోత్రం.